మీ ఫోన్‌లో ఉన్న చిన్న చిప్ టెక్నాలజీలో ఇండియా ఎంత వెనకబడుందో తెలుసా? 12 జనరేషన్‌లు. ఆగండి, ఇంకా షాకింగ్ న్యూస్ చాలా ఉంది. ముందు ముందు చెప్తా. 1987లో ఇండియా ప్రపంచ చిప్ టెక్నాలజీలో ఎంత వెనుకబడి ఉండేదో తెలుసా? కేవలం 2 సంవత్సరాలు. మధ్యలో ఏం జరిగిందో తెలుసా? 1957లో ఫెయిర్‌చైల్డ్ సెమీకండక్టర్ కంపెనీని ఇండియా తరిమేసింది. అది ఏషియాలోనే అతిపెద్ద సెమీకండక్టర్ హబ్‌గా ఎదిగింది. 1989లో మన సొంత చిప్ ల్యాబ్‌కి మిస్టీరియస్ ఫైర్ యాక్సిడెంట్ అయింది. దానివల్ల 8 ఏళ్ళు ప్రొడక్షన్ బంద్ అయింది తెలుసా? కానీ ఇప్పుడు గేమ్ మారింది. మైక్రాన్ కంపెనీ గుజరాత్‌లో $2.75 బిలియన్ ప్రాజెక్ట్, 20,000 ఉద్యోగాలు, 30కి పైగా చిప్ డిజైన్ స్టార్టప్లు ఇండియాలో మొదలైంది. మన పొరుగు దేశాలు 30 ఏళ్లకి పైగా $200 మిలియన్లు ఖర్చు పెట్టినా సాధించలేనిది మన ఇండియా సాధించగలదా? మీ అభిప్రాయం ఏంటో కమెంట్లో చెప్పండి. మా ఫుల్ వీడియో కోసం మా యూట్యూబ్ ఛానల్లో ఉంది, బయోలో లింక్ ఉంది, వెళ్ళి చూసేయండి.